హిందూపురంలో టెన్షన్ వాతావరణం. నిన్న వైసీపీ ఆఫీస్పై టీడీపీ శ్రేణుల దాడి. హిందూపురం బయలుదేరిన వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు. పార్టీ నేతలతో కలిసి హిందూపురం వెళ్లిన వైసీపీ లీడర్. పలుచోట్ల హౌస్ అరెస్టులు. విఎంఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష. భోగాపురం ఎయిర్పోర్ట్ని కలిపే మాస్టర్ ప్లాన్ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం. కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నట్టు వెల్లడి. ములుగు జిల్లా మేడారంలో మంత్రి సీతక్క పర్యటన. మహాజాతర అభివృద్ధి పనుల పరిశీలన. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం. శ్రీనాథ్ను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిన ప్రభాకర్. ఆర్థిక లావాదేవీలే మర్డర్కు కారణమని అనుమానం. గతంలోనూ ప్రభాకర్పై హత్య కేసు. సికింద్రాబాద్లో దొంగల భీభత్సం. ఆర్మీ రిటైర్డ్ కల్నల్ గిరిని తాళ్లతో బంధించి నేపాల్ గ్యాంగ్ చోరీ. 25 తులాల బంగారం, 23 లక్షలు అపహరణ. ఘటనపై పోలీసుల దర్యాప్తు. నేపాలీ గ్యాంగ్ కోసం గాలింపు. అన్నవరం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. కార్తీక మాసం ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు. కొండపై భారీగా ట్రాఫిక్ జామ్. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం. బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో 3 బుల్లెట్లు స్వాధీనం. భద్రతా బలగాలు, పోలీసులు వాడే బుల్లెట్లుగా అనుమానం.